ఇప్పుడు పృథ్వీ ఎలిమినేట్ అయ్యిండు, బాధపడుతున్నాం కరెక్టే. పృథ్వీ ఎలిమినేట్ అయ్యిండు, బాధపడుతున్నాం. ఎందుకంటే పాపం టఫ్గా కాంపిటీషన్ ఇచ్చిండు, ఫ్రెండ్షిప్కి లాయల్గా ఉన్నాడు, గేమ్స్ గట్టిగా ఆడిండు, ఫిజికల్ టాస్క్లలో దుమ్ము దులిపిండు, ఆర్గ్యుమెంట్లు చేసిండు, లవ్ ట్రాక్లు చూపించిండు, మన్ను మజాను దుబ్బదూలి అన్నీ చేసిండు. అసలు కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యిండని బాధపడుతున్నావు కరెక్టే. ఆ తప్పంతా ఆయన ఎలిమినేషన్ గురించి అంతా తీసుకొచ్చి అవినాష్ మీద రుద్దుడు ఎందుకు? అవినాష్ టికెట్ టు ఫినాలే టాస్కులు ఆడిండు, గెలిచి టికెట్ టు ఫినాలే సంపాదించుకున్నాడు, ముందుకు వచ్చిండు. అవినాష్ చేయబట్టే పృథ్వీ ఎలిమినేట్ అయ్యిండు, అవినాష్ చేయబట్టే పృథ్వీ ఎలిమినేట్ అయ్యిందంటే ఈ హౌస్ లోపల, ఈ బిగ్ బాస్ సీజన్ 8 లోపల అవినాష్ కంటే అన్డిజర్వ్డ్ కంటెస్టెంట్ లేరా? అవినాష్ ఆడినట్టుగా 2-3 సార్లు మెగా చీఫ్ అయిన డ్రైవర్ అన్న ఒక కంటెస్టెంట్ ఉన్నది. ఎందుకున్నది అని అంటే ఉత్తగా ఉన్నది. ఎందుకున్నది అంటే ఉత్తగా ఉన్నది అంతే. ఇప్పుడు ఒక మాట, టాస్కులు, పర్ఫార్మెన్సు, కామెడీ, ఎంటర్టైన్మెంటు, మన్ను మశానము, దుబ్బ ధూళి ఏమీ చేయకుండా ఒక కంటెస్టెంట్ లోపల లిటరల్లీ మెంటల్లీ రిటార్డెడ్ బిహేవియర్ చూపించుకుంటా అనుకుంటా సర్వైవ్ అవుతా వస్తుంది. ఊరికినే బిగ్ బాస్ మామ ఇట్లా పట్టుకుని ఉయ్యాలో ఉయ్యాల నా ఊపిరి నీకు పొయ్యాలని పోతా ఉన్న కొద్ది వస్తుంది అంతే తప్ప సొంతంగా తన సైడ్ నుంచి ఏమాత్రం గాలికి దీపం పెట్టి, అది మొన్న వెతికేశారు అన్నట్టు, గాలికి దీపం పెట్టి దేవుడా అంటే నడుతుంది, యూనివర్స్ అంటే నడుతుందా, నువ్వేమైనా పర్ఫార్మెన్స్ చేయాలంటే నడుతుంది కదా ఆమెకి, వెతికక్క నీకు అర్థం కాలే, ఆమెకు నడుతుంది, నడిచిన 2 రోజులు నడిపిస్తుంది. ఇప్పుడు చూడు పృథ్వీ కంటే అటేట, ఇప్పుడు విష్ణుప్రియ కంటే ఘోరమా పృథ్వీ? అవినాష్తో కంపేర్ చేస్తాడు ఎందుకబ్బా? అవినాష్తో కంపేర్ చేస్తే విష్ణుప్రియ అవినాష్ ఇద్దరి మధ్యలో గేమ్ కంపేర్ చేయరు. ఎంటర్టైన్మెంటు 100 రూపాయలు తీసుకున్న పేమెంట్కి 1,00,000 రూపాయలు ఎంటర్టైన్మెంట్ ఇస్తాడు. 24/7 ఆన్లో ఉంటారు ఈ ముగ్గురు కమెడియన్స్, ఎప్పుడు ఏదో ఒక రకంగా ఎంటర్టైన్ చేయడానికి. పర్ఫార్మెన్స్లు ఇచ్చారు, టాస్క్లు ఆడిరు, కింద పడ్డారు, మీద పడ్డారు, దెబ్బలాగించుకున్నారు, నరకాన్ని చూసిరు, మొత్తంగా మెగా చీఫ్లు అయ్యారు. అమ్మ గట్టిగా ఆడిరయ్యా వీళ్ళతోటి వాళ్ళని కంపేర్ చేసిన ఎందుకబ్బా? ఒక మాట చెప్తానా, పృథ్వీ ఎలిమినేషన్ కారణం ఎవరు? అన్డిజర్వ్డ్ కంటెస్టెంట్ హౌస్ లోపల సర్వైవ్ అవుతున్నందుకు కదా ఎలిమినేట్ అయింది. అన్డిజర్వ్డ్ కంటెస్టెంట్ అవినాష్, విష్ణుప్రియ ఏం మాట్లాడతారబ్బా? ఏమి ఇప్పుడు విష్ణుప్రియ పిఆర్ తప్ప ఎవ్వరు మెచ్చుకునేటోళ్ళు ఎరాడా. నిజంగా నువ్వు మెచ్చుకుంటున్నావు అంటే నువ్వు పిఆర్ కాదు, నువ్వు మెచ్చుకుంటున్నావు అంటే గదే సేమ్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ మీ ఇంట్లో ఎవరికన్నా ఉంటే నువ్వు మెచ్చుకుంటావా అని ఆత్మ పరిశీలన చేసుకో. పెద్ద మాట కదా ఇది, అయినా పర్లేదు తొక్కలోది. నాకు ఈ సీజన్ మీద రివ్యూలు కాదు, ఫస్ట్రేషన్ వీడియోలు చేయబుద్ది అవుతాను. చూస్తాండి కాదా అబ్బాయి ఒక మాట, ఇప్పుడు అవినాష్ చేయబట్టే పృథ్వీ ఎలిమినేట్ అయ్యిండు, అవినాష్ దీని కారణం. ఎంత కారణం? ఎక్కడ కారణం? ఆయన గుంజిడు ఆయనకి బట్టి ఓట్లు వేయకుర్రు ఆయనకని. టికెట్ టు ఫినాలే వస్తే ఈ వీక్ నామినేషన్లో ఎట్లా సేవ్ చేస్తారు అని చెప్పి కొంతమంది క్వశ్చన్లు ఎత్తారు. మరి ఇదే ఇప్పుడు లేచిన డోరు మరి సీజన్ 7లో లేవలేదే, అప్పుడు ఏమైంది డోరు? గౌతమ్ కృష్ణ నాగార్జున గారు ఇంకా, గౌతమ్ నీకు ఎక్కువ ఓట్లు వచ్చాయి అయినా కానీ ఎలిమినేట్ అవుతున్నావు, ఎందుకంటే అర్జున్కి టికెట్ టు ఫినాలే ఉంది కాబట్టి అని నాగార్జున గారు బాగా జాగ్రత్తగా అనౌన్స్ చేసిర్రు. దేనికి? గౌతమ్ కృష్ణకి ఎక్కువ ఓట్లు వచ్చినాయి, అర్జున్కి తక్కువ ఓట్లు వచ్చినాయి, అయినా కానీ ఆయనకి టికెట్ టు ఫినాలే ఉంది కాబట్టి అని చెప్పి ఇట్లా చుచ్చుబుడ్లు సేమ్ అవినాష్కి వంగించి ఇట్లా చేతులు చాపించి టుడు అని చెప్పి నిలబడితే మనం కూడా ధీరుడు వీరుడు శూరుడు డన్ అని చప్పట్లు కొట్టినాం. మరి అప్పుడు చప్పట్లు కొట్టిన చేతులు ఇప్పుడు కలవడానికి ఇబ్బంది ఎందుకు పడుతున్నాయి? అవినాశనా కామెడియనా? ఎవరో పెట్టిరబ్బా, ఏమన్నా చేసుకోబోయి లిటరలీ ఎట్లాంటి కామెంట్ అంటే అది, అరే కమెడియన్లు ఎందుకు అంత హైప్ చేస్తున్నారా నువ్వు కమెడియన్స్ని, వాళ్ళకి ఆఫ్టర్ ఆల్ కమెడియన్స్ రా అన్నట్టుగా, అంటే ఆ సెన్స్లో పెట్టి ఆఫ్టర్ ఆల్ అని పదం వాడలేదులే కానీ ఆఫ్టర్ ఆల్ అని వాడితే నేను రాఖీ సినిమాలో ఆఫ్టర్ ఆల్ ఎలా కొట్టేసాడు కానీ, అరే కమెడియన్స్కి అంత ఎలివేషన్ ఇస్తున్నావు ఎదురా నువ్వు కమెడియన్ అన్నారా? ఒరే కమెడియన్ రా, నాట్ ఏ జోక్ రా, ఒకరిని నవ్వించినట్టే మామూలు ముచ్చట కాదురా, కింద మీద పడాలి పానాలు, లోపల నుంచి రావాలి. అమ్మ జీవితం ఎంత కామెడీ అయిపోయింది జనాలకి. మళ్ళా వారానికి 4 సార్లు అన్నా నవ్వుకోవడానికి ఏదో ఒకటి ప్రయత్నాలు చేయాలి. మనిషి నవ్వు మర్చిపోతున్న సమాజంలో నవ్వించగలిగే కెపాసిటీ ఉన్నవాడిని నవ్వుల పాలు చేస్తారు జనాలు. నప్పతట్టుడు అంటారు మళ్ళీ మీదకి వెళ్ళి, నప్పతట్లోని నల్లికుట్లోని సూపర్ హీరో తోపు డడ్డనకర డన్ అంటారు. ఆడు ముంగటి మాట్లాడే ఎక్కువ మాట్లాడే, ముందట మంచి మాట మాట్లాడినట్టు మాట్లాడి సాటుకు పోయి తిట్టుకునే వాడు గొప్పోడే.
ఏం చేస్తాం, సొసైటీ అయితే తగలాడింది. సరే కానీ 2 ప్రోమోలు వచ్చినాయి అబ్బా. ఎవరెవరు ఎలిమినేట్ అయ్యిందో మీకు తెలుసు. టేస్టీ తేజ ఎలిమినేట్ అయ్యిండు. అది పొద్దుగాలే చెప్పిన నేను, అందరికంటే ముందే ఊరికి మొదలు చెప్పిన. అది అనాలిసిస్ జస్ట్ గెస్ 65th సెన్స్ అని చెప్పిన, గుర్తుందా మీకు? టేస్టీ తేజ ఎలిమినేట్ అవుతాడు అని చెప్పిన. టేస్టీ తేజ ఎలిమినేట్ అయ్యిండు. దానికి కారణాలు ఏంటంటే, ఇప్పుడు కర్ణుడు సాగు కారణాలు ఎదుగుతే ఎట్లుంటాయి, గమ్మతుంటాయి, ఎత్తున్నాయి. ఇప్పుడు టేస్టీ తేజ తనకు తానే చేసుకున్నాడు. యాక్చువల్లీ నేను పొద్దుగాల పెట్టిన తమ్ముళ్ళలో కూడా చూడు, తను తవ్విన గొయ్యిలో తనే పడతాడా, లేదంటే తను వేసిన స్కెచ్లు బిగ్ బాస్ మామ పడతాడా అని చెప్పి పెట్టినా. ఎందుకంటే ఒక స్కెచ్ వేసిండు పాపం, వెళ్ళిపోతాడన్న టెన్షన్ పెట్టుకొని మనోడు ఏం చేసిండంటే గొడవలు పెట్టుకుందాం, గౌతమ్ కృష్ణ గురించి నేను ఎక్స్పోజ్ చేస్తా, మొత్తం బండారం బయట పెడతా, ఇట్లాంటి మాటలు చెప్తే నామినేషన్స్ వస్తే ఈ వీక్ నేను ఏవైతే నామినేషన్లలో బండారం బయట పెడతానగానే బిగ్ బాస్ మామ చెవులో పువ్వులు పెట్టుకొని ఆ టేస్ట్ తేజ ఏదో చెప్తాడు, మనం విందాము, అయితే ఈ వీక్ మనం సేవ్ చేద్దాం అని అనుకుంటాడేమో అని తేజ అనుకున్నాడు. కానీ ఎందుకు అనుకుంటాడు, అలా కావాల్సింది ఉయ్యాలో ఉయ్యాలి కదా, నువ్వు చెప్పేటి నేను కూడా కూర్చుంటాడా? ఆల్రెడీ బిగ్ బాస్ లో 2 పెద్ద కాలీఫ్లవర్లు ఉన్నాయి, మళ్ళీ ఇంకో పువ్వు నువ్వు పెడతా అంటే ఎడ సందు ఉన్నది, ఆల్రెడీ విష్ణుప్రియ పువ్వులు ఉన్నాయి, ఇంకేం ఉండదు ఆడ. విష్ణుప్రియ నువ్వు ఎందుకు విష్ణుప్రియ మీద పడేడతావంటే, అరే పడేయడానికి కూడా ఏం లేదు అక్కడ మ్యాటర్, ఏదో టాపిక్ మీద పడేడతాడు. ఇప్పుడు ప్రేరణ గురించి చెప్పాలంటే దోశ పంచాయతీ, అక్కరని పంచాయతీ, అక్కడికచ్చే పంచాయతీ, డస్ట్బిన్లో బాటిల్ పంచాయతీ ఏదో దొరుకుతుంది. ఇక్కడ విష్ణుప్రియ పృథ్వీ ఏం లేదు. ఇప్పుడు విష్ణుప్రియ దగ్గర నుంచి ఎమోషనల్ కంటెంట్ వింటారు, పిండి విష్ణుప్రియకి ఎమోషనల్ అయితే అక్క బావ నచ్చాడా అని చెప్పి వాళ్ళ ఫ్యాన్స్ అందరూ కూడా బాధపడి అయ్యో బావ వినందుకు అక్క ఎడుతుంది అని చెప్పి వాళ్ళు కుయ్య కుయ్య కుయ్యని మొత్తం ఓట్లు గుద్ది 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 విన్నర్ చేసేస్తారు. చెప్పింది కదా అక్క ఇంతకుముందు, ఏమని చెప్పింది ప్రోమోలో, విన్నర్ అని చెప్పలే. అంటే నువ్వేమనుకుంటున్నావు అంటే విన్నర్ అంటే విన్నర్ లెక్క ఆడుతున్నావు నువ్వు అంటే, సార్ అందరూ గేమ్లు ఆడతారా సార్, గేమ్లు ఆడి గెలుస్తారా సార్, ఇవి చరిత్ర చూడలేదా సార్, అభిజిత్ ఎన్ని గేమ్లు ఆడిండు, రాహుల్ చిప్లిగంజ్ ఎన్ని గేమ్లు ఆడిండు, గెలవలేరా టైటిల్ విన్నర్ అని ఇండైరెక్ట్గా చెప్పింది అన్నట్టు. ఓకే ఓకే మంచిది, వాళ్ళు ఇచ్చిన పర్ఫార్మెన్స్ ఇచ్చినాడు నువ్వు, మరి మామూలుగా అది ముచ్చట, వెరీ నైస్. అయినా బిగ్ బాస్ ఏముందా, బిగ్ బాస్ వాళ్ళే దోస్తులు, అంత సోపతి. ఏ మామ ఉంచు మామ ఇంకొక వారం మనోళ్ళే కాదురా, నీకేం కావాలి చెప్పు, దావత్ కావాలని చెప్పి నీకు ఇత్తపా అంటే ఉంచుతట్టే ఉన్నది ముచ్చట. మందోట్లు మాటలు కలుతాయి, మనలో కలుతాయి. లిటరల్లీ ఎన్నిసార్లు అడిగినా వాట్ ఈస్ ద క్వాలిటీస్, గుడ్ క్వాలిటీస్, వావ్ కైండ్ ఆఫ్ క్వాలిటీస్ ఇన్ సో అండ్ సో కంటెస్టెంట్ అంటే జెన్యూన్ ప్యూర్ సోల్ తప్ప, విష్ణుప్రియ గురించి చెప్పురయ్యా అంటే జెన్యూన్ ప్యూర్ సోల్ తప్ప ఈ 2 మాటలు తప్ప ఇంకేం రాలే. ఒక 10 పాయింట్ పెట్టురా అంటే 1 పాయింట్ రాలే. మళ్ళీ మీదికి వెళ్ళి నువ్వు వాని గురించి పెట్టు పాయింట్లు, వీని గురించి పెట్టు పాయింట్లు అని ఎదుర్కొచ్చాను, సమాధానం లేని కాడ ఎదుర్కొచ్చాను వస్తాయి. 10 పాయింట్లు పెట్టారంటే తిప్పి గవే పాయింట్లు పెట్టారు. సరే దాని గురించి ఏమైనా మాట్లాడదామా అయ్యా అంటే జెన్యూన్ ప్యూర్ సోల్ ఏడవాయే, దోస్తు వచ్చి చెప్పగానే దొబ్బిపోయిందా, దోస్తులు అయిపోయారు. శ్రీముఖకి వచ్చి చెప్పే విత్నో నీదంతా ట్రాక్ పోతానో బిడ్డ, నువ్వు మంచిగా ఉండాలి, ఈ 2 వారాలను విడిచిపెట్టు పిల్లగాన్ని అంటే ఆమె తెలియదా విష్ణుప్రియని ఏంది పృథ్వీని ఎలిమినేట్ చేస్తురని, ఆమె తెలియదా అంట ఒక మాట. తెలిసే కదా ఇదంతా డ్రామా ఊరికినే. ఇప్పుడు ఏంటంటే వెళ్ళిపోయే ముందట విష్ణుప్రియ శుద్ధ పూజ, ఆయన ఏంది ఆయన ఏం పూస, ఆయన సత్యపూస, ఈమె శుద్ధ పూస, ఆయన సత్యపూస అని నిరూపించడానికి వచ్చిన గెస్ట్లను పంపించి అదో పెద్ద స్కెచ్ చేసి గెస్ట్లను పంపించి 10 మంది లోపలికి దూరి విష్ణు పృథ్వీ మీ బాండింగ్ ఏడిది, మీ బాండింగ్ తెలియదు ఇక మాకు, ఈ బాండింగ్ ఏడిది దోస్తులట ఎవరికి. ఇప్పుడు ప్రియారోళ్ళు చూడరయ్యా, వీళ్ళు కామెంట్లు ఎత్తుక్కోవాలి, వీళ్ళు పాపం కష్టపడుతున్నారు. ఏంటంటే విష్ణు ఒక్కసారన్నా పృథ్వీతో తప్పుగా ఉందా, బిహేవ్ చేసిందా, విష్ణు డ్రెస్ సెన్స్ ఏ రోజన్నా తప్పుగా ఉందా, అంటే మనకు కనబడ్డాయని, అసలు కనబడని దాచినాయని, కనబడింది దాచినాయి నాకు తెలుసు అనుకో, బీబీ టీంకి తెలుసు అనుకో, చూతురు కదా మీరు కూడా బీబీ టీమే. సరే కనబడని ఓకే, కనిపడ్డాయి అవన్నీ మా కళ్ళు పోయినాయా, కళ్ళు పోయినాయా అంటారు, కాకులు పొడిచినాయా అంటారు. టెల్మి ఎక్కడన్నా తప్పుకున్నారా, మీరు చూసినాయండి చిన్న పోరాళ్ళకి కన్ను పూసినాం టీవీ చూస్తున్నాగా ఏవేవో కనబడితే. ఓకే రైట్, లైవ్ చూడురయ్యా, ఆనిముత్యాలన్నీ ఆడుంటాయి. సరే కానీ టేస్టీ తేజ ఎలిమినేట్ కావడానికి కారణం తనకు తానే అబ్బాయి, ఇంకోటి లేదు, ఇంకో ముచ్చటే లేదు. సొంతది గొయ్యి గట్టిగా తవ్వుకున్నాడు, పడ్డాడంలా లేకి పంచాయతీలు పెట్టుకున్నాడు.
ప్రేరణకి రోహిణికి లొల్లి అయితే మధ్యలో జొర్రిండు, ఆ లొల్లిని పెద్దగా చేసిండు. టెలికాస్ట్ కాలేదు గంగలవని, కానీ గౌతమ్కి అసలు గౌతమ్ ఆయన ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి అనే క్వశ్చన్ ఎత్తే ఎందుకు లేదు. మళ్ళీ ప్రోమోలు కూడా అదే పంచాయతీ, నీ మన సాక్షికి తెలుసు అని చెప్పి ఇవన్నీ ఎందుకు. ఇదంటే మాకు ఒకటే యాదికొస్తుంది, అప్పుడు సోనియాకు ఉన్నప్పుడు యాదికొస్తుంది. ఈ మనస్సాక్షికి తెలుసు, దానికి తెలుసు, దీనికి తెలుసు, నువ్వు తప్పు చేసావు. ఏం తప్పాయా, ఏం తప్పు నేను సెలెక్ట్ చేసుకోకపోతే తప్ప. రామచంద్ర నువ్వు ఎటుపోతే లాస్ట్ మూమెంట్కి వచ్చరికి ఏంటంటే బ్రెయిన్ బెజవాడ, మనిషి హైదరాబాదు. ఏందో ఆ రకంగా తయారవుతారు మనుషులు, వెరైటీ అంతే, గమ్మతి. ఓకే, టేస్టీ తేజ గౌతమ్ కృష్ణ మీద గర్జు పెట్టుకొని ఏదేదో చేసి ఆగమాగం చేసి సర్వైవ్ అవుతా అనుకున్నాడు, కానీ సంకనాకి పోతాను అనుకోలే. తన ఇచ్చిన స్కెచ్ ఫెయిల్ అయింది. ఆయన ఇప్పుడు బయట ఉన్నాడు. ఈ వీడియో చూస్తుండొచ్చు. తేజ చూస్తానవా, ఇంకంతే, నువ్వు చేసుకున్నావు, ఇంకేం చేయలేము అబ్బా. నువ్వేం చేసినా నువ్వేం చేయలేము, మనం ఏం చేస్తాం చెప్పు. ఇప్పుడు నీకు హీరో రేంజ్ ఎలివేషన్ ఇచ్చినాం బయట అందరూ. పాపం నేను ఒక్కనే కదా టేస్టీ తేజ, అబ్బా టేస్టీ తేజని మెచ్చుకోరా, టేస్టీ తేజని మెచ్చుకోరా, అసలు నాగార్జున గారు ఎందుకు మెచ్చుకోరని మేము అంతా పోరాటం చేస్తే నేను మెచ్చుకునే నాగార్జున సార్. అటు చూసి ఇటు మెచ్చుకునే, కన్ను ఇటు చూసి ఇలా బ్రాహ్మ మెరుపతి గారినట్టు అయిపోయినట్టు. తేజ బాగా అయిపోయిందా సార్, నన్నే నన్ను ఆశ్చర్యపోయేటట్టు చేసిండ్రు. అట్లా చేయడానికి కారణం కూడా మేమే. నువ్వేం చేసినావు లాస్ట్ మూమెంట్లో, అక్కడికి రాని పంచాయతీలు అని పెట్టుకున్నావు. సరే, పృథ్వీ ఎలిమినేషన్కి కారణం ఎవరు? పృథ్వీ ఎలిమినేషన్కి కారణం బిగ్ బాస్ టీమ్, నాట్ అవినాష్, నాట్ విష్ణుప్రియ. యాక్చువల్లీ విష్ణుప్రియ నుంచి కంటెంట్ రావాలి, ఇంకా లాస్ట్ అయిపోయింది. విష్ణుప్రియ నుంచి కంటెంట్ రావాలి. మరి శ్రీముఖి వచ్చింది, వాళ్ళ దోస్తుకి చెప్పిపోయా 2 వారాలన్న గట్టిగా. ఇక రేపటి నుంచి వెళ్ళి గట్టిగా ఆడుతుంది చూడు, టాస్క్లలో కొంచెం పర్ఫార్మెన్స్ చూపించడానికి ప్రయత్నం చేస్తుంది. ఇక ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే, చూడురయ్యా విష్ణుప్రియ పృథ్వీ మీద కాన్సన్ట్రేషన్ చేసింది, కానీ లేదంటే గేమ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే దడదడనా, అమ్మో మామూలు ఉండదా ముచ్చట అనే ఫీలింగు. విష్ణుప్రియ ఎమోషనల్ అవుతుంది కదా. ఇప్పుడు పృథ్వీ వేయండు బాధపడుతుంటే, అయ్యో విష్ణుప్రియ ఈ సింపతి ఇవన్నీ వచ్చి మెల్లగా ట్రాక్ తీసుకొచ్చి టాప్ 5లో నిల్చోబెట్టి మెల్లగా విన్నర్ చేద్దాం అనే కాన్సెప్ట్ కూడా ఉందనుకుంటా. విన్నర్ చేయర్లే కానీ టాప్ 5లోకి తీసుకొస్తారబ్బా ఏదోటి చేసి. మొత్తానికైతే విష్ణుప్రియని ముందటి పట్టుకురావడానికి వెనకాల నుంచి తవ్విన కథలు ఇవన్నీ. పృథ్వీ కంటే విష్ణుప్రియ కంటే పృథ్వీ మేలు కాదు, విష్ణుప్రియ కంటే అవినాష్ మేలు కాదు. అవినాష్ మీదకి నూకుతురు అంతా. నూకే రివ్యూవర్లకి, నూకే ట్రోలర్లకి, మిమ్మల్కి దండాలులా. హౌ ఒక అన్డిజర్వ్డ్ కంటెస్టెంట్ ఉండగా ఏపా ఊకే ఎప్పుడు ప్రోమోలో నాగార్జున సార్ బ్లాక్ టికెట్లు పట్టుకొచ్చిండే, బ్లాక్ టికెట్లు అన్నాడు. ఎందుకంటే బ్లాక్ టికెట్లు ఇవి ఎవరికి ఇస్తున్నామంటే, ఎవరైతే ఆటలో చక్కగా ఆడలేదో మీరు కంప్లైంట్ చెప్పండి, నేను కూడా ఇస్తా, కరెక్టా కాదా చెప్తా అన్నట్టుగా బ్లాక్ టికెట్ ఎవరికి రావాలి అనే పాయింట్ అడగడము, ఆయన మాట్లాడడము, అడిగి క్వశ్చన్లు అడిగి ఇచ్చిండే. ప్రేరణ నువ్వేంది ఫౌల్ గేమ్ ఆడినావని చెప్పి ఫౌల్ గేమ్ వీడియో చూపించారు. ఆ ఫౌల్ గేమ్ వీడియో చూపించి ఇది కరెక్టా అని అంటే, సార్ నాకు అయిపోయింది సార్, అక్కడ నుంచి నేను అవుట్ అయ్యే సిచ్యువేషన్లో ఉన్నాను కాబట్టి నేను గట్టిగా ఆడాలని ఆడాను సార్ అంటే, ఆట గేమ్ అని పడి నీ ట్రాక్ సైడ్కి పోయింది, ఫేర్ గేమ్ ఆడడం బంద్ చేసినాను సార్. ఒక్క మాట సార్, ఫేర్ గేమ్ ఆడడం బంద్ చేసిన ప్రేరణని ఈరోజు ఇట్లా అంటున్నారే. ఇక పృథ్వీరాజ్ శెట్టి ఆ సంచులు తీసుకుపోయి అవతల వారేసినప్పుడు ఎటుపోయింది సార్? సంచులు తీసుకుపోయి అవతల వారేసారు, అప్పుడు ఎటుపోయింది సార్? లేరా, ఊరికి వేరేది. ఇంకా కాదబ్బా, ఇంకా చాలా ఉన్నాయి ముచ్చట్లు. అసలు చాలాసార్లు పృథ్వీ ఫౌల్ గేమ్స్ ఆడతాడు, ఆ ఫౌల్ గేమ్స్ ఆడినప్పుడు ఎటుపోయింది? ప్రేరణకి వచ్చే పంచాయతీ. ఇలా పృథ్వీని ఏమన్నారు, ఎందుకంటే పంపిస్తారు కాబట్టి పృథ్వీని ఏమన్నారు. మళ్ళీ ప్రేరణ చేస్తే తప్పు, ఇంకోళ్ళు చేస్తే రైటు. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ సార్? ఓకే, నెక్స్ట్ విష్ణుప్రియని విన్నరా? నేను విన్నరట, అబ్బో బాగా విన్నరట. తేజ ఏంది పంచాయతీ అంటే తేజ చెప్పిండు, సార్ అంటే గౌతమ్ కృష్ణ మీదికి బాగానే పోతున్నాయా ఈ మధ్య అన్నట్టుగా. విష్ణుప్రియ పోయి దుమ్మనిచ్చింది కదా, దుమ్మనిచ్చి ఇద్దరితోటే ఉంటాడు సార్, అవినాష్ రోహిణి. విష్ణుప్రియ ఎందరితోటి ఉంటుంది అబ్బా? ఇద్దరితోటి కాదు, ఒక్కరితోటే ఉంటుంది. ఇద్దరితోటి అని ఉండాలి కదా. అసలు విష్ణుప్రియకు ఏందబ్బా అసలు సపోర్ట్ ఏడికి వెళ్ళొస్తుందో గాలికి వెళ్ళి. రోహిణి ఇక్కడ బ్లాక్ టికెట్ ఎవరికి రావాలి, దుమ్ము ఎవరు, ఇట్లాంటివన్నీ క్వశ్చన్లు అడుగుతుంటే ఒకరు గురించి చెప్తారు కదా. ఇప్పుడు రోహిణి పృథ్వీ మధ్యలో పంచాయతీ చూపించారు మనకి. అంటే బ్లాక్ టికెట్కి ఎవరు అర్హులు అంటే పృథ్వీ. గేమ్ పరంగా అయితే పృథ్వీ సార్, ఎందుకంటే అందరికంటే లీస్ వచ్చిందన్న సెన్స్లో అండ్ గివ్ అప్ ఇచ్చిందన్న సెన్స్లో చెప్పింది రోహిణి. చెప్తే గౌతమ్ పృథ్వీ మధ్యలో కంపేర్ చేస్తే అంటే గౌతమ్ కొంచెం ఆడింది కదా, ఈయన ఆడలేదు అనే సెన్స్ చెప్పకుండా సడన్గా రోహిణి తన పాయింట్
సార్ ఆయన ఆటలలో మీతో వాళ్ళందరినీ తక్కువ చూస్తాడు, అట్లాంటిది ఆయన ఓడిపోయింది కాబట్టి ఆయనకు బ్లాక్ టికెట్ రావడం కరెక్ట్ అన్న సెన్స్లో చెప్పింది. అది మనకు ప్రోమోలో అంతా కట్ చూపించారు కానీ మనకు ఎపిసోడ్ చూసినాక అర్థమవుతుంది. సో రెండో ప్రోమోలో చూస్తే టేస్టీ తేజ విష్ణుప్రియకు దుమ్మనిచ్చిండు, ఎందుకంటే సక్క ఆడలేదన్న సెన్సు. అండ్ ప్రేరణ టేస్టీ తేజకి దుమ్మనిచ్చింది. ఈ మధ్య అనవసరమైన గడువులలో పంచాయతీలలో లేనిపోని పంచాయతీలలో దూరి కంటెంట్ ఇద్దామని చూస్తున్నాడు. అది జనాలకు అర్థమైతే ఫసక్ అని చెప్పింది. కరెక్టే, అర్థమైంది ఫసక్. అది జనాలకు అర్థమైపోయింది. ఇప్పుడు ప్రేరణతోటి ఆ పంచాయతీలో దూరడం కానీ, గౌతమ్ తోటి ఆ పంచాయతీలో దూరడం కానీ ఊరికి అనవసరం, టైంపాస్. కంటెంట్ ఇవ్వాలి అన్న తాపత్రయం, ఎందుకంటే గేమ్స్లలో ఓడిపోయిన భయం, టెన్షన్ అన్నీ పట్టుకున్నాయి. ఆయన టేస్టీ తేజ నువ్వు అనుకున్నది అయిపోయింది కదా, అయిపోయింది, దర్జాగా వచ్చే బయటకి. అమ్మ రావాలనుకున్నా అమ్మ వచ్చింది కదా. ఓకే, నెక్స్ట్ పృథ్వీరాజ్ టేస్టీ తేజ అని చెప్పిండు. విష్ణుప్రియ కంటే టేస్టీ తేజ ఎన్ని గేమ్స్ ఆడినా బద్దడతలు ఆడిచిండు, పాయింట్ పెట్టిండు, నామినేషన్లు ఖతర్నాక్, సూపర్. ఇప్పుడు చూడు రబ్బా ఎంతమంది డిజర్వ్డ్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతుర్రో, మంచి కంటెస్టెంట్ లేకపోవడం వల్ల, అన్డిజర్వ్డ్ కంటెస్టెంట్ లోపల ఉండడం వల్ల, ఉయ్యాల వల్ల ఆ ఉయ్యాలు ఎర్రగొడతా పోయి. గౌతమ్ కృష్ణ టాపిక్ ఇక్కడ ఏంది, ఇద్దరితోటే కాదు ఈ మధ్య గౌతమ్ కృష్ణతో కూడా ఉంటుండే, బాగానే నిలదీసిఫై చేస్తుండే. మనకు సాక్షికి తెలుసు సార్ అది సార్ ఇది సార్ అని చెప్పి గట్టిగా మాట్లాడండి ఇక్కడ. అవినాష్ పృథ్వీకి రావాలి సార్ దుమ్ము, ఎందుకంటే రూల్స్ పాటించలేదని. చూసిరా డీసెంట్, అది కదా రూల్స్ పాటించలేదని డీసెంట్గా చెప్పిందే కదా. ఇలాంటివి ఉంటే అబ్బా కొన్ని, ఎందుకు ఇట్లా ఇప్పుడు ఇట్లా తయారయ్యారు జనాలు నాకు అర్థమైతలేదు. ఏడికి వెళ్తారు వీళ్ళంతా. ఇప్పుడు పృథ్వీ బెటరా అవినాష్ బెటరా అంటే నాకు తెలిసి అవినాషే బెటరు. గేమ్స్ పరంగా పృథ్వీ బెటర్ అని అంటే చాలా ఫౌల్ గేమ్స్ ఆడిండు. ఓకే అందులో బెటర్ అనుకుందాం, అందులో ఫౌల్ గేమ్స్ ఆడిండు. మిగతా విషయాలలో నామినేషన్లలో డిస్కషన్లు చేసి వీళ్ళకేరు వాళ్ళకేరు అంటాడు, డిస్రెస్పెక్ట్ చేస్తాడు మనుషుల్ని. ఇన్ని ఉన్నాయి నిజంగా. ప్రతి ఒక్కరు బిగ్ బాస్ ప్యాటర్న్లో కాదు, ఒకసారి మన ఇంటికి ఆపాదించుకొని చూడురి, ఇట్లుంటే నడుతుందా మన ఇంటికాడ అనేది ఆలోచించుర్రి. అనవసరంగా అన్నిటి మీదకి గొడవ పెట్టుకుంటుంటే అది కరెక్టా అనేది ఆలోచించి. దీనివల్ల ఎవరికి నష్టం తెలుసు. ఇప్పుడు గౌతమ్ కృష్ణకే పెద్ద పెద్ద హోలు ఎందుకు చెప్తా పట్టరు. గౌతమ్ కృష్ణకి గౌతమ్ కృష్ణదే పడాలి, ఇంకోరి ఓటింగ్ తోడయ్యేది లేదు. ఇప్పుడు అవినాష్ ఫైనల్కి పోయింది కాబట్టి అవినాష్ ఒకవేళ హౌస్ నుంచి ఎగ్జిట్ అయితే గౌతమ్ కృష్ణకి ఓటింగ్ యాడ్ అవుతుంది. ఓకే అది లేదు. ఇప్పుడు అవినాష్కి ఓట్లు వేసేటోళ్ళంతా కూడా ఇప్పుడు ఏమనుకుంటారు, అరే అవినాష్ గెలుతాడు కావచ్చు, సుడి మంచుకుంటే గెలుతాడేమో, గ్రహాలన్నీ అనుకూలిస్తున్నాయి కదా, అన్ని రకాలుగా ప్లస్ అయితే టాప్ 5 దాకా వచ్చినాయి కదా, ఓట్లు వేద్దాం రాబోయే అని చెప్పి అవినాష్ ఫ్యాన్స్ అంతా అవినాష్కి ఓట్లు వేసుకుంటారు, కొంచెం గట్టిగానే వేసుకుంటారు. ఓకే ఇప్పుడు పృథ్వీ నిఖిల్ వీళ్ళిద్దరూ అక్కడి నుంచి పడే ఓట్లు ఉన్నాయి కదా, అక్కడి నుంచి పడే ఓట్లకి ఇద్దరు మెయిన్ క్యాండిడేట్స్, వాళ్ళిద్దరికీ ఎక్కువ ఓటింగ్ పడుతూ ఉంటుంది. అయితే వాళ్ళిద్దరు ఇట్లా ఒక్కడికే ఓట్ వేయాలంటే బయటకు పోయినాక ఎంబటే నిఖిల్కి మన స్కేల్ పెరుగుతుంది. ఇన్ని రోజు యష్మి ఏమన్నది, పృథ్వీ గెలవాలన్నది. బయటకు వచ్చిన తర్వాత పృథ్వీ గెలవాలి, పృథ్వీకి ఓట్లు వేయండి అని చెప్పి ఆమె కూడా చెప్పింది. నిఖిల్ కాదు పృథ్వీ అన్నది. కడి చేసి ఏమైంది, ఇప్పుడు యష్మి పృథ్వీ వీళ్ళు ఏం చేస్తారు చెప్పురు, మనకున్నది ఒక్కడే కదరా మనూరోడు కానీ అని చెప్పి నిఖిల్కి వేయాలని పోరాటం చేస్తారు. ఇప్పుడు నిఖిల్ ఓటింగ్ ఎంత స్ట్రాంగ్ అవుతుంది చూడరు. నేను చెప్పిన కదా ఫినాలే వీక్ వచ్చేసరికి నిఖిల్ ఓటింగ్ పెరుగుతుంది. నిఖిల్ ఓటింగ్ పెరగడానికి బీబీ టీం కూడా గట్టి కష్టపడుతుంది. అందులో భాగంగా ఇప్పుడు పృథ్వీ ఎన్ని రకాలుగా ఆలోచించుకున్నా ఇప్పుడు అవినాష్ని సేవ్ చేస్తే గౌతమ్కి పెద్ద డ్రయం, అదే పృథ్వీని ఎలిమినేట్ చేస్తే గౌతమ్కి పెద్ద డ్రయం. ఇడికి మొత్తం నిఖిల్కి పడతాయి, నిఖిల్కి గట్టి ఓటింగ్ పడుతుంది. అది పెద్ద స్కామ్, అది అర్థం చేసుకున్నంత. సో అట్లా ఉంటుంది అన్నాడు, అట్లా ఉంటుంది బిగ్ బాస్. ఇప్పుడు మెయిన్ వడ్డించేటోడు మన సడ్డ కూడా అయితే ఏడున్నా మనకు వస్తుంది అంతే కదా. ఆ టైంలో లైక్ ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు నిఖిల్ ఓటింగ్ చాలా స్ట్రాంగ్ అవుతుంది, నిఖిల్ గెలవడానికి ఇంకా స్కోప్ పెరిగింది అని నేను చెప్తా. ఇది నేను చెప్తాను, నా మాట శాసనం తెలుసు కదా. పొద్దుగాల నేను ఏం చెప్పిన, తేజ ఎలిమినేట్ అయితే కాలేదా, పృథ్వీ ఎలిమినేట్ చేస్తారా, మరి విష్ణుప్రియని ఎలిమినేట్ చేస్తారా, పెద్ద డౌట్. ఎందుకంటే ఉయ్యాల ఉందని చెప్పినా లేదా, డౌట్ ప్రకారంగా మరి ఇప్పుడు పృథ్వీ ఎలిమినేట్ అయినట్టయితే గట్టిగా బయట బజ్ నడుతుంది. ఇఫ్ ఇన్ కేస్ విష్ణుప్రియ ఎలిమినేట్ అయింది అనుకో గమ్మతుంటుంది అబ్బా, ఎలిమినేట్ చేయర్లే వాళ్ళంతా. మరి దోస్తులు మరి ఎడికెళ్ళి ఎలిమినేట్ చేస్తారు చెప్పండి, చేస్తారంటారా? అస్సలు చేయరు. ఒక్క నిమిషం ఆగురి, ఏమన్నా ఈ గ్యాప్లో ఏమైనా మారిందేమో చూద్దాం. ఏమీ మారలేదు. ఏమన్నా మారితే నాకేమైనా అప్డేట్ వస్తే కనుక చెప్తా. ఇప్పటికైతే మనకు తెలిసి ఒక్కరే పృథ్వీ ఒక్కడే, ఆ టేస్ట్ డిజైన్ పృథ్వీ అన్నాడు. సో మీరేమంటారు, విష్ణుప్రియ ఎలిమినేట్ అవ్వడం కరెక్టా, పృథ్వీ ఎలిమినేట్ అవ్వడం కరెక్టా?
అవినాష్ వల్లనే పృథ్వీ ఎలిమినేట్ అయ్యిందా, లేదంటే విష్ణుప్రియ లాంటి అండిదూరం కంటెస్టెంట్లు ఇంకా అక్కడ సర్వైవ్ అవ్వడం వల్ల ఎలిమినేట్ అయ్యిందా? చెప్పండి సార్, చెప్పండి. నిజం మాట్లాడదాం సార్, నిజం మాట్లాడదాం ప్లీజ్. అక్క, చెల్లె, తమ్ముడు, అన్న, నిజం చెప్పండి. ఓకే, ఇంకేం సంగతులు? ఎపిసోడ్ చూసి ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. జస్ట్ అట్లా టైంపాస్కి మధ్యలో మీకు బోర్ కొట్టకుండా ఉండాలని చెప్పి వీడియో ఇచ్చిన. టేస్టీ తేజ్ ఎలిమినేట్ అని పొద్దుగాలనే పెట్టే కాబట్టి ఇంకో వీడియో పెట్టడం ఎందుకు అని చెప్పి పెట్టలే. అందరూ ఎలిమినేటెడ్ 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 అని చెప్పి పెడతారు కదా, పొద్దుగాలే చెప్పిన, అందరికంటే ముందే చెప్పిన. కాబట్టి టేక్ కేర్.